అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దీప. ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే, మేము ఇక్కడ తెలుగు వాళ్ళంతా కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకుంటాము. ఎలా జరుపుకుంటామన్నది ఈ వీడియోలో పూర్తిగా చూసేద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోండి. ముందుగా అయితే మేము 8 o'clock అంతా వెళ్ళిపోయాము. ఎందుకంటే రంగోలీ కాంపిటీషన్ మార్నింగ్ 8 o'clock అంతా స్టార్ట్ అయిపోతుందన్నారు. సో మేము 8:15 కంతా ఇక్కడికైతే వెళ్ళిపోయాం. ఇంట్లో టిఫిన్లు ఏమీ చేయలేదు, అక్కడే టిఫిన్ వేస్తానన్నారు. అందుకోసమే త్వరగా అయితే వెళ్ళిపోయాము. టిఫిన్ చేసిన వెంటనే ముగ్గుల పోటీ అయితే ఉంటుందన్నారు. సో మేము టిఫిన్ చేయడానికైతే కూర్చునేసాము. టిఫిన్కి ఎప్పుడు ఇడ్లీ సాంబార్ అలా పెట్టేవారు. ఈసారి సింపుల్గా పొంగల్ మాత్రమే పెట్టారు. పొంగల్, వడ, కేసరి పెట్టారు. తినేసి ఇక ముగ్గుల పోటీ అయితే స్టార్ట్ అయిపోయింది. ముగ్గులు వేయడానికైతే స్టార్ట్ చేసేసారు. ఇది నేను వేసే ముగ్గు అనమాట. ముగ్గును చూస్తూ ఉండండి, మీకు కొంచెం కబుర్లు అయితే చెప్తాను. అన్ని సంక్రాంతులన్నీ అయిపోయిన తర్వాత సంక్రాంతి సంబరాలు ఏంటి అని మీకు ఒక డౌట్ వచ్చిండొచ్చు కదా. అంటే సంక్రాంతికి అందరూ వాళ్ళ ఊర్లకైతే వెళ్ళిపోతారు కదా. ఊర్ల నుంచి తిరిగి రిటర్న్ వచ్చిన తర్వాత సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటాము. అది తెలుగు వాళ్ళంతా కలిసి చేసుకుంటాం కాబట్టి బాగుంటుంది. తెలుగు వాళ్ళంతా అంటే మీరు ఎక్కడున్నారని మీకు డౌట్ కూడా వచ్చిండొచ్చు. మేము ఉండేది కర్ణాటక స్టేట్ కాబట్టి అన్ని మిక్స్ ఉంటుంది. ఈ ప్లేస్, మేముండే ప్లేస్ మెయిన్గా అన్ని మిక్స్ ఉంటుంది. కన్నడ, తమిళ్, మలయాళం అలా అన్ని మిక్స్ ఉంటుంది. మనకి మెయిన్ పండుగ అంటే తెలుగు వాళ్ళకి మెయిన్ పండుగ సంక్రాంతి కదా. సంక్రాంతి సంబరాల రోజు మాత్రం తెలుగు వాళ్ళంతా కలుసుకుని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. సంవత్సరానికి ఒక్కసారి అందరు మొహాలు కనబడుతుంది అన్నమాట తెలుగు వాళ్ళది. ఇక్కడ తమిళ్, తెలుగు ఎలాంటి లాంగ్వేజ్ లేకుండా తెలుగు మాత్రమే వినొచ్చు ఒకరోజు పూర్తిగా. ఎందుకంటే అందరూ తెలుగు వాళ్ళం కదా, అందుకోసం చెప్తున్నాను. ఇక ముగ్గు విషయానికి వస్తే మాకు కలర్స్ నాట్ అలౌడ్ చెప్పేశారు. వైట్ రంగోలీ మాత్రం వేయాలన్నారు. నేను సింపుల్గా వేశాను. పెద్దగా నేనైతే ఇది వేయాలి అది వేయాలని ఆలోచించలేదు. అప్పుడు ఏది తోస్తుందో అది వేసుకుందామని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఎందుకంటే 1/2 hour టైము. ఇక చిన్న బాక్స్ బాక్స్ చాలా చిన్నవి. చుక్కల ముగ్గు అయితే ప్లాన్ అయితే పెట్టుకోలేదు, కానీ మనకు తోచిన ముగ్గు అయితే వేసేద్దామని చెప్పి వచ్చేసాను అనమాట. నా ముగ్గు అయితే ఇలా ఫినిష్ చేశాను. ఇక చెరుకులు అవి లేకపోతే బాగోదు కదా, అసలే పొంగల్ పొంగిపోతుంది. ఇక పక్కన చెరుకులు ఉండాలని చెప్పి చెరుకులు కూడా వేసేసి సంక్రాంతి శుభాకాంక్షలను కూడా రాసేసాను అనమాట. ఇక ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా ఫినిష్ చేశాను. ఇక నా ముగ్గు చూసి మీకు బోర్ కొట్టేసి ఉంటుంది. అందరు ముగ్గులు చూపించేస్తాను రండి. ఇలా మా పెద్దోడు ఇలా సెంటర్ నుంచి తీయాలని చెప్పి ముగ్గునైతే తీశాడు. అది కొంచెం బ్లర్ అయింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అన్ని ముగ్గులు కాస్త చూసుకోండి. మీకు ఏ ముగ్గు బాగా నచ్చిందన్నది తప్పకుండా కమెంట్లో తెలపండి. నేను చివర్లో అయితే ఏ ముగ్గుకి ఏ ప్రైజ్ ఇచ్చినారని తప్పకుండా చూపిస్తాను. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి, సెకండ్ ప్రైజ్ ఎవరికి, అలాగే థర్డ్ కన్సోలేషన్ ప్రైజ్ కూడా ఇచ్చారండి. అవి కూడా చెప్తాను. ఎవరెవరికి ఏ ప్రైజ్ ఇచ్చారన్నది చెప్తాను. మీకు ఈ అన్ని ముగ్గులలో ఏ ముగ్గు బాగా నచ్చిందన్నది తప్పకుండా కమెంట్లో తెలిపేవాలి మరి, ఓకేనా. నెంబర్స్ కనిపించలేదు కదా, 1 2 3 4 5 అలా చెప్పేయండి. ఎన్ని ముగ్గులు ఉందో అన్ని ముగ్గులు కౌంట్ చేసుకుని నేను దాన్ని బట్టి చూసుకుంటాను అనమాట. అంతేనండి. ముగ్గుల కాంపిటీషన్లో ఇంతమందే పాల్గొన్నారు. అన్ని ముగ్గులు అయితే కవర్ చేసుకుని లోపలికైతే వచ్చేసాము. లోపల వచ్చి చూస్తే చాలా తక్కువ మందే ఉన్నారు. పొద్దున కదా, ఇంకా రాలేదన్నమాట. అందరూ ఒక పక్క కూర్చుంటే నేను మాత్రం ఒక పక్క కూర్చున్నాను. నాకు వీడియో తీయడానికి ఎక్కడ వాటంగా ఉందో ఆ సైడ్ అయితే నేను కూర్చునేసాను. తిరిగి చూస్తే నా వెనకాల ఎవ్వరూ లేదు. సరేలే వస్తారులే, జాయిన్ అవుతారని చెప్పి కూర్చునేసాను అనమాట. ఇక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే సంక్రాంతి అమ్మాయిలు, సంక్రాంతి అబ్బాయిలు, ఆ తర్వాత సంక్రాంతి దంపతులు, ఇక మధ్యలో డ్యాన్స్ ప్రోగ్రాంలు, అలాగే పాటలు, ఆటలు అన్నీ జరిగింది. ఇక అన్నీ కవర్ చేశాను, కానీ ఎక్కువ లెంత్ అయిపోతుంది, మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పి అక్కడక్కడ కొంచెం క్లిప్ అయితే వేశాను. ఈ పిల్లలైతే అంటే ఈ పిల్లలు మాత్రమే కాదు, ఒక గ్యాంగ్ ఫుల్గా పాత పాటలు మాత్రమే సెలెక్ట్ చేసుకుని పాత వాళ్ళ మారే డ్యాన్స్ వేశారనమాట. ఇవి కూడా చాలా బాగుండింది, బాగా ఎంజాయ్ చేశాము. కానీ ఇక పాటలు పెట్టడానికి కుదరలేదు, కాపీ రైట్స్ వచ్చేసింది. లాస్ట్ వీడియోకే నాకు కాపీ రైట్స్ వచ్చేసింది. అందుకోసమే ఫుల్ మ్యూట్ పెట్టేశాను అనమాట. ఇక అందరు పిల్లలు డ్యాన్స్ వేసేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్ళి ఇలా డ్యాన్స్ అయితే వేశారు. మా పిల్లలు ఎక్కడ కనిపించలేదు అనుకుంటున్నారా? నేను 1 month నుంచి అడుగుతూనే ఉన్నాను. వాళ్ళైతే నేను డ్యాన్స్ వేయనని చెప్పేశారు. ఇంకా ఫోర్స్ చేయలేదు. ఇక మధ్యలో మీటింగ్ అయితే పెట్టేశారు.
20 మినిట్సే అన్నారు. ఒక 2 గంటల సేపు మాట్లాడారు. అందరికీ నిద్ర వచ్చేసింది. ఇక మధ్యాహ్నం భోజనానికైతే పంపించేశారు. మధ్యాహ్నం భోజనానికైతే ఇలా అన్నీ పెట్టారు. అన్నీ లిమిట్గా పెట్టారనమాట. కడుపు నిండా ప్రతి ఒక్క ఫుడ్ అయితే వేస్ట్ కాకుండా ప్రతి ఒక్కటి తిన్నాను. నాకు ఎక్కడ పోయినా కొంచెం అనేది మిగిలిపోతూ ఉంటుంది. నాకు చాలా కష్టం అవుతుంది అలా మిగిలి పెట్టేసి వస్తుంటే. ఇది కరెక్ట్గా కొంచెమే వేశారు కాబట్టి కడుపు నిండా తినేసాను అనమాట. ఫస్ట్ దోశ వేశారు, ఆ తర్వాత పులియోగర వేశారు, గీ రైస్ వేశారు. ఇక ఫైనల్గా వచ్చి వైట్ రైస్, సాంబార్ వేయలేరు కానీ కూరాకు సారు వేశారు. కూరాకు సారులోకి నెయ్యి వేశారు. అదిదా గ్రేటు. ఇక అన్ని తినేసి ఆకును మూసిపెట్టేసి మళ్ళీ వచ్చేసాము. మ్యాజిక్ షో అన్నమాట. బాగుండింది. కాసేపు ఎంజాయ్ చేసాము. కానీ నేను ఇక్కడ మీకు ఎక్కువ చూపిలేదు. ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో, మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పి చూపిలేదు. వీళ్ళైతే మ్యాజిక్ చేస్తూనే మ్యాజిక్కి, మూఢనమ్మకాలకి, సైన్స్కి వ్యత్యాసం చెప్తూ వచ్చారు. ఇప్పుడు చాలా మంది మూఢనమ్మకాల్లో ఏమారిపోతూ ఉంటారు కదా, అలా మూఢనమ్మకాల్లో ఏమారిపోకండి అని చెప్పి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీకు గుర్తుందా, సినిమాలలో తాయెత్తు మహిమ అని చెప్పి పైనుంచి బాల్ను వదిలేస్తూ ఉంటారు కదా, అవి కూడా చూపించారు. చూడండి, తాయెత్తు మహిమ అన్నమాట. ఇది ఇలా చాలా మూఢనమ్మకాల గురించే చెప్పారనమాట. మ్యాజిక్ లో సైన్సే ఉందని చెప్పి గట్టిగా చెప్పారు. ఇక మ్యాజిక్ షో అయిన తర్వాత ఉట్లు కొట్టడం స్టార్ట్ అయింది. పిల్లలే చాలా మంది ఉన్నారు. అప్పటికి లేడీస్ కి, బాయ్స్ కి ఛాన్సెస్ అయితే ఇచ్చారు, కానీ పిల్లలే ఎక్కువ మంది ఉండడంతో పిల్లలకే ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. అంటే పిల్లలు ఎంజాయ్ చేస్తేనే ఇక పేరెంట్స్ ఆటోమేటిక్గా ఎంజాయ్ అయిపోతారు, లేదంటే వాళ్ళ మొహాలు మాడిపోతూ ఉంటుంది కదా. అందుకనేసి పిల్లలకే ఫస్ట్ ఛాన్సెస్ అన్ని ఇచ్చేశారు. మా పిల్లలు నేరుగా కొట్టండ్రా అంటే పక్కనుండే మూతి ముక్కులు పగలగొట్టేశారు. ఇక టగ్ ఆఫ్ వార్ జరిగింది. బాయ్స్కి ప్రతి ఒక్కరికి పెట్టారు, లేడీస్కి కూడా పెట్టారు. నాకైతే తల నొప్పి వచ్చేసింది. మార్నింగ్ వెళ్ళాం కదా, తల స్నానం చేసుకుని వెళ్ళాను. అది తడి కూడా ఆరలేదన్నమాట. తలలో క్లిప్ వేసుకుని వెళ్ళిపోయాను. ఇక అంత టైం లేదని చెప్పి తల నొప్పి వచ్చేసింది. నా వల్ల కాలేదు కాబట్టి ఇలా వీడియో తీసుకుని ఒక సైడ్కి పోయి కూర్చునేసాను అనమాట. వెళ్ళిపోదామా అనిపించింది. ఆ తర్వాత ఇంకొంచేపే కదా, ఓపిక ఉందాము, పూర్తి అయిన తర్వాత వెళ్తే బాగుంటుందని చెప్పి కాసేపు ఉన్నాము. టగ్ ఆఫ్ వార్ అయిన తర్వాత బింగో కార్డ్స్ అయితే ఆడాము. బింగో కార్డ్స్ ఒక్కటి కూడా పాపం మా పిల్లలిద్దరికి రాలేదు. 2 కార్డ్స్ తీసుకున్నాం కానీ పెన్ ఒకరి దగ్గర కూడా లేదు. ఆ తర్వాత పెన్ తీసుకుని ఇద్దరికి నేనే టిక్ చేస్తున్నాను వాళ్ళని చూసుకోమని. ఇక ప్రైజ్లు అయితే డిస్ట్రిబ్యూట్ చేసేసారు. రంగోలీలో అది ఫస్ట్ ప్రైజ్ అన్నమాట. సెకండ్ ప్రైజ్ ఈ అమ్మాయికి వచ్చింది. ఈ అమ్మాయి వేసిన రంగోలీ ఇవే అన్నమాట. అన్ని రంగోలీ చూపియాలి కదా, అందుకోసం. థర్డ్ ప్రైజ్ అయితే దీనికి ఇచ్చారు. ఆ తర్వాత కన్సోలెన్స్ కి నాకు ఇచ్చారనమాట. నా ముగ్గుని మీరు ఆల్రెడీ చూసేశారు, అయినా కూడా నేను ఇంకొకసారి మీకోసం పెడతానమాట. ఇంకొక అమ్మాయికి కూడా కన్సోలెన్స్ ఇచ్చారు. ఆ అమ్మాయి ముగ్గు కూడా యాడ్ చేస్తాను. నా పక్కన నిలబడుకుని ఉంది కదా, ఆ అమ్మాయికి కూడా కన్సోలెన్స్ ఇచ్చారు. ఇద్దరికి ఇచ్చారు. ఆ అమ్మాయి ముగ్గును కూడా యాడ్ చేస్తాను, చూసేయండి. మీకు ఏ ముగ్గు బాగా నచ్చింది అన్నది తప్పకుండా కమెంట్లో తెలపాలి. మరి ఫస్టే చూపించాను కదా అందరి ముగ్గుల్లో మీకు ఏది బాగా నచ్చింది అన్నది తప్పకుండా జెన్యూన్గా చెప్పండి. నేను బాధపడతానని చెప్పి నాదే అని మాత్రం చెప్పేకండి, ఓకేనా. మళ్ళీ పిల్లలంతా కలిసి డ్యాన్స్ వేశారు. ఫైనల్ గా ఇక బాయ్ చెప్పేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నైట్కి ఫుడ్ కావాలి కదా. మధ్యాహ్నం తినింది అందరికి హెవీగా ఉంది. సింపుల్ గా రసం పెట్టుకునేసాను. ఆమ్లెట్, ఎగ్స్ ఉంటే ఆమ్లెట్ పోసుకునేసాను. ఇక తెచ్చిన గిఫ్ట్ ని ఏం గిఫ్ట్ అని చూడకపోతే నిద్ర పట్టదు కదా, దాన్ని ఓపెన్ చేసేవాళ్ళని చూస్తే కరెంట్ ఆఫ్ అయిపోయింది. ఓకే, కరెంట్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత ఓపెన్ చేసి చూసాను అనమాట. బాగుంది, మనకి యూస్ అయ్యే గిఫ్టే ఇచ్చారనిపించింది. జ్యూస్ పోసుకునే గ్లాసులు అయితే ఇచ్చారన్నమాట. మనకి వంటకి యూస్ అవుతుంది కదా ఎప్పుడైనా, అందుకనేసి నాకు కూడా బాగా నచ్చింది. బాగుంది, గ్లాస్ ఐటమే చాలా బాగుంది చూడడానికి, లుక్ కూడా అంతే. ఇక ఈ వీడియో అయితే ఇంతటితో ఫినిష్ చేసేస్తున్నాను. అన్నీ కొంచెమే చూపించాను. ఎక్కువ లెంతీ అయిపోతే కూడా మీకు బోర్ కొట్టేస్తుంది కదా, అందుకే షార్ట్గా ముగించేశాను. ఈ వీడియో నచ్చిందంటే మీరేం చేయాలో మీకు బాగానే తెలుసు కదా. అవునండి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే పక్కనుండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టుకోవాలి. వీలైనంత వరకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.